నాయన మాట్లాడు నాయన, నువ్వు మాట్లాడుము నాయన. నేను నీచుడు నిన్ను పనికి రాని వాడను నాయన. నీ వాక్యం నాకు అప్పగించుము. నీ ప్రజలను మాట్లాడండి. ప్రతి ఒక్కడు నిన్ను నార్చాలి. అవును బాబు, నా తండ్రి నాయన, నీ వాక్యము వారికి తెలియజేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. 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 మా వినపడుతుందా? వినపడుతుంది బ్రదర్ గారు. వినపడుతుంది బ్రదర్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో అందరం బాగున్నాం బ్రదర్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ జీవితంలో మనము యేసు ప్రభువును గూర్చి తెలుసుకొని ఆ ప్రకారంగా మనమందరం మనిషి నడవవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ఆయన ఆత్మానుసారంగా మనము ప్రవచించాలి. ఆమేన్. హల్లెలూయా. గలతీ 5:16. గలతీ 5. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛన మీరు నెరవేర్చరు. ఏం చేయాలంటే అమ్మా, మనుషుడు లోకములో మనం జీవించినంత కాలము శరీరము ఎంటబడుతూనే ఉంటుంది. అవునా కాదా? శరీరము ఒకటి ఎంత కాదన్నా కూడా ఎమ్మడపడుతూనే ఉంటుంది. అయితే మరి ఏమి చేయాలి? ఆత్మానుసారముగా మనము ఎంటబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనము ఫస్ట్ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనము పొందాలి. ఫస్ట్ ఏం చేయాలమ్మా? మనము శరీరానుసారమైన అనేక సంభవం కలిగినట్టు ఉన్నాం. కాబట్టి మనము ఈ శరీర కార్యాలన్నీ కూడా జయించాలి అంటే పరిశుద్ధాత్మ మనకి కావాలి. పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మను దానిని అనుసరించి నడిచే విధానం మనలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. గలతీ 5:23 ఇట్టి వాటికి విరోధమైన నియమమేమిది లేదు. క్రీస్తు 5:23 అదే చదువుతున్నాను. ఆత్మను క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట పరిశుద్ధాత్మ అభిషేకము మనము పొందుకోవాలి. ఆమేన్. కాబట్టి మనము ఆత్మను అనుసరించి జీవించినటువంటి వారమైతే ఆత్మ ప్రతి విషయం మనకు తెలియజేస్తూ ఉంటుంది.
క్రమముగా నడుచుకో ఆత్మ ప్రతి విషయము మనకి తెలియచేస్తుంది. ఉంది, చెప్తూ ఉంది. లోక సంబంధమైన విషయాలు ప్రతి మనిషితో మాట్లాడుతూనే ఉంటాయి. కానీ ఆత్మ నీకు అభిషేకం కలిగినట్టయితే ఆటోమేటిక్గా దాన్ని గెలుస్తాడు. ఆమేన్. ఆమేన్. కాబట్టి మొట్టమొదట మనము శరీరాన్ని జయించాలి. ప్రతి విషయాన్ని ఆత్మానుసారంగా మనము జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి 2 ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆమేన్. ప్రేమ కలిగి మీరు నడుచుకొనుడి. ఆమేన్. ఆమేన్. క్రీస్తు మిమ్మును ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించాడు మన కోసం కదా. అవును. కాబట్టి మొట్టమొదటేమో ఆత్మానుసారంగా నడుచుకోనుడి. దేనివల్ల? ఆత్మానుసారముగా నడుచు. తర్వాత ప్రేమ కలిగి నడుచుకోనండి. మనము ప్రేమ కలిగి నడుచుకున్నటువంటి విధానములో మనం జాగ్రత్తగా ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఒకవేళ నీవు ప్రేమ కలిగి ప్రధానమైన విధానం నీ దగ్గర లేదనుకోండి, ఉపయోగము ఉండదు. చూడండి, రోమా 14:15 నీ సహోదరుడు నీ భోజనము నిమిత్తము దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో వానిని. నీ సహోదరుడు భోజనము కోసం బాధపడుతున్నా అంటే, దుఃఖపడుతున్నాడంటే నీవిక ప్రేమ కలిగి నడిచినటువంటి వాడవు కాదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఒకటి, ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రకృతి సంబంధమైన వాటిని మనము ఫాలో చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? ఆత్మానుసారమైనటువంటి విధానాన్ని మనము కొనసాగాలి. అట్లానే ప్రేమ కలిగి జీవించినటువంటి వ్యక్తులుగా నువ్వు ఉండాలి. కానీ నువ్వు నిజంగా ప్రేమ కలిగినటువంటి సహోదరుడిని ఉన్నావా? నీ సహోదరు భోజనము నిమిత్తము దుఃఖపడితే నీకు బాధ కలుగుదు. చూడండి. ఆమేన్. హల్లెలూయా. మీ సహోదరుడు భోజన నిమిత్తము దుఃఖపడితే నీవింకా ప్రేమ కలిగినటువంటి వాడు ఇప్పటికి. కాబట్టి మనం ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. నీకున్న దాన్ని సహాయము చేయటానికి ప్రయత్నము చేయాలి. మరి ఎంతమంది మీ సహోదరులకి సహాయము చేసినటువంటి స్థితిలో ఉన్నారో మీరు చూడండి. ఒకరు చూసుకోండి, పరిశీలించుకోండి. ఏంటి మీరు చూస్తున్నారా? పరిశీలిస్తున్నారా? అది మీ వ్యక్తిగతం.
మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. అయ్యో! సహోదరుడు బాధపడుతున్నాడే, కొంచెమన్నా సహాయం చేద్దాము. నాకున్నటువంటి స్థితి అని అనుకోవాల్సిన పరిస్థితి నీకు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. తర్వాత నీవు ఎఫెసీ 5, 8, 9, 10 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఉమ్. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఆమేన్. నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నడుచుకొనుడి. ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ఆత్మానుసారముగా నడుచుకోవాలి. నీవు నడుచుకోవాలి. 2, ప్రేమ కలిగి నడుచుకొనుడి. 3వది, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. నువ్వు నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. అన్యోన్య సహవాసము. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఆమేన్. ఆమేన్. అన్యోన్య కలిగినటువంటి వారమై ఉండాలి. ఆయన కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభువునందు వెలుగై సంబంధుల వల్లే నడుచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండాలి. సమస్త పరిశుద్ధుల పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు ప్రార్థన మెలకువగా నుండుడి. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన జరిపేటువంటి వారుగా ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనము కనుక యేసు ప్రభువుని ఎమ్మడబడుతున్నట్టయితే, మనము గనక ఆత్మానుసారంగా నడవగలిగినటువంటి వారుగా అయితే, మనము ప్రేమ కలిగి నడిచేటువంటి వారమైతే, వెలుగునందు మనము నివసించినటువంటి వారమైతే, మనము ప్రార్థన విజ్ఞాపన చేసుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారమైతే, మనము 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కలిగి నువ్వు అన్ని ఉన్నట్టయితే నీకేమవుతుంది? నూతన సృష్టి. నూతన సృష్టి. అర్థమైందా? ఆత్మసారంగా నువ్వు నడవటము. 2వది ప్రేమ కలిగి ఉండాలి. 3 వెలుగు కలిగి ఉండాలి. సంబంధుల వల్లే నడుచుకోవాలి. అన్యోన్య సహవాసము గలవారమై ఉండాలి.
ప్రతి విషయమును ఆత్మను అనుసరించి ఆత్మానుసారము విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. నందున్నాడు. అతను ఇప్పుడు చెప్పిన వాడంతా కూడా క్రీస్తు వాడు నూతన నూతన సృష్టి. సృష్టిగా క్రీస్తు యేసునందు ఉన్నారు. ఉన్న ఎడల వాడు నూతన సృష్టి క్రీస్తు నందు ఉన్నాడు. పాతవిగా క్రీస్తు తీర్చాయి. నందున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడేమవుతాడు? నూతన నూతన సృష్టి. సృష్టిగా నూతన మార్చబడతాడు. సృష్టి. ఆమేన్. హల్లెలూయా. 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 నూతన సృష్టి. సృష్టిగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 2 కొలస్సి 2:6-7. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమేన్. 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 హల్లెలూయా. నువ్వు క్రీస్తు నందు ఉన్నటువంటి నీవు ఎలా ఉన్నావు? నూతన నూతన సృష్టిగా సృష్టి. మార్చబడతాడు. సృష్టిగా ఉన్నాం. నూతన సృష్టి. నీవు ఆయనందు నడుచుకునుడి. ఆమేన్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విస్తరించు ఆయన యందు వేరుపారాలి. నడుచుకోవాలి. విశ్వాసముందు స్థిరపరచబడుచుంది. వేరై వేరుపారి ఆయన యందు ఆయన నుండి నడుచుకునుడి. మనము ఆయనందు నిలుచుకుని వారుగా ఉండాలి. మన ఆయనకు వినాలి. ఆయన యందు నడుచు. ఆమేన్. మొదటి తిమోతి 4:12 చూడండి. యవనస్తులారా, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మీరు కానీ యవనస్తులారా, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉండాలి. మాటలోను నూతన సృష్టిగా మార్చబడినటువంటి వ్యక్తిగా ఉండాలి నీవు. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు నూతన సృష్టిగా నూతన సృష్టిగా సృష్టిగా మార్చబడుతున్నాము. ఆమేన్. యవనస్తులందరికీ చెప్తున్నటువంటి చేసుకోవాలి. చదువమ్మా. యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. కానీ మాటలోను ఉండాలి. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను మాట ప్రవర్తన 2 ప్రవర్తన 3 ప్రేమ ప్రేమ 4 విశ్వాసము 5 పవిత్రత 6 విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా. ఒకటి యవ్వనము. నీవు యవ్వనస్తుడవు, నీకు తెలియచేస్తున్నాడు. నీవు మాట మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడావంటే ఎట్లా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. అవును అంతే. మాట మాట్లాడితే నువ్వు తప్పు మాట్లాడు, సమస్య లేదు. నువ్వు మాట మాత్రం. తర్వాత నీ ప్రవర్తన ఎట్టుండాలి? ఇకిలి చేష్టలే మాత్రము చేసేవాడుగా ఉండకూడదు. ఆమేన్. అవును. ఎవరు కూడా ఇకిలి చేష్టలు ఏవి కూడా చేయటానికి వీలు లేదు. పరిశుద్ధంగా మాట అవునంటే అవును, కాదండి కాదన్నట్టుండాలి. అట్లానే ఇకిలి మాటలు రాకూడదు నీ నోటి నుంచి. ఆమేన్. అప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఇందాక చెప్పాను కదా, ప్రేమ నీ సహోదరుడు భోజనము కోసం ఆకలికి అన్నది నీ పరిస్థితి ప్రేమ కలిగి అతన్ని
ఉండాలి. కాబట్టి తర్వాత విశ్వాసము. ఈ యొక్క విశ్వాసము ఎలా ఉండాలి? విశ్వాసము స్థిరంగా దృఢంగా క్రీస్తులు హృదయమందు స్థిరపరచుకొని విశ్వాసము ఎంత మాత్రము నీకు రాకూడదు. అవిశ్వాసం రాకూడదు. నీకు విశ్వాసం చాలా రకాలు ఉంది, కానీ విశ్వాసము నీలో ఉండాలి. తర్వాత పవిత్రతలో పవిత్రత, అపవిత్రత అనేటువంటి క్వశ్చనే ఉండకూడదు. జాగ్రత్తగా పవిత్రం ఉండాలి. 2 విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి యవ్వనస్తులు నీవు తృణీకరించకూడదు. నీవు ప్రభువుని కలిగి ఉండాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పవిత్రత అన్ని విశ్వాసులకు మాదిరికంగా నువ్వు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీవు మొట్టమొదటి ఏం చేయాలి? ఆత్మానుసారముగా నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలి. వెలుగు సంబంధంగా నడుచుకోవాలి. నెంబర్ 3 విశ్వసించాలి. నెంబర్ 4 ఆత్మీయ సమయమందు మెలకువగా ఉండాలి. మనము ప్రార్థన విజ్ఞాపన జరుగుచుండాలి. ప్రార్థన విజ్ఞాపన ద్వారా మన జీవితము ఉండాలి. ఎలా కొడతాడు? క్రీస్తునందుంటాడు. ఆమేన్. ఆయనందు నడుచుకోవాలి. ఆయనందు నీవు నడుచుకోవాలి. కృతజ్ఞతాస్తుతి. హల్లెలూయా. హల్లెలూయా. స్ట్రక్ అయింది. நான்காலுக்கு ஒரு 200 ஆடும். హల్లెలూయా.